వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను షేర్ చేస్తున్న కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించే డీహైడ్రేషన్ నుండి కాపాడే కటోరాని ఉపయోగించి కర్బూజాతో ఒక మంచి హెల్దీ టేస్టీ మిల్క్ షేక్ ఎలా చేయొచ్చో చూద్దాం. ట్రగాకాంత్ అనే చెట్టు నుండి వచ్చే ఊట బాగా డ్రై అయ్యాక ఇలా ఒక ఎడిబుల్ గమ్లా ఫామ్ అవుతుంది. దాన్నే కటోరా అని అంటారు. ఆల్మండ్ గమ్, బాదం పేసినని కూడా అంటుంటారు. దీన్ని నేను లోకల్గా ఉండే ఆయుర్వేదం స్టోర్ నుంచి పర్చేస్ చేశానండి. ఇది ఆన్లైన్లో జియో మార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. వేసవిలో మన బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా కాపాడడానికి ఈ కటోరా అనేది ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. ఇక్కడ నేను 3 చిన్న కటోరా పీసెస్ తీసుకున్నాను. వాటిని ఒకసారి క్లీన్ చేసుకుని 2 గ్లాసుల పైన వాటర్ యాడ్ చేసి రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి కటోరా అంతా నీళ్ళల్లో బాగా నాని ఒక మంచి జెల్లీలా ఫామ్ అవుతుంది. ఈ కటోరాలో ఉండే ఒక మంచి క్వాలిటీ ఏంటంటే అది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్లే ఇది కిడ్నీలో ఫిల్టర్స్ని కాపాడి యూరిన్ ఫార్మేషన్ని పెంచి ఎటువంటి స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది. కటోరా మరియు కర్బూజా మిల్క్ షేక్ కోసం ముందు నేను ఒక బౌల్లోకి 3 స్పూన్ల సబ్జా సీడ్స్ యాడ్ చేసి కొంచెం వాటర్ పోసుకుని ఒక అరగంట నానబెట్టుకుంటున్నాను. 1 స్పూన్ సబ్జాలో సుమారు 115 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 2 స్పూన్ల సబ్జా తీసుకున్నామంటే మనకి రోజుకు కావలసిన 50% కాల్షియం అందినట్టే. మిల్క్ షేక్ తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్ బాగా పండిన కర్బూజా ముక్కలు, 5 నుంచి 6 డేట్స్ యాడ్ చేస్తున్నాను. మీరిక్కడ కావాలంటే షుగర్ లేదా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ స్కిమ్డ్ మిల్క్ అంటే వెన్న తీసేసిన పాలు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మెత్తగా స్మూదీలా బ్లెండ్ చేసుకోవాలి. ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే మిల్క్ షేక్ తాగుతామో అందులోకి 3 స్పూన్లు రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న కటోరాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సబ్జా మరియు మనం ముందుగా జ్యూస్ చేసుకున్న కర్బూజాని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కటోరాలో సుమారు 30 గ్రాముల పైన సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అది కాన్స్టిపేషన్ని తగ్గించి మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు వచ్చే మంట కానీ లేదా యూరిన్ సరిగా రాకపోవడం అలాంటి సమస్యలన్నిటికీ ఈ కటోరా చాలా బాగా పనిచేస్తుంది. ఈ మిల్క్ షేక్ యొక్క రుచి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది మన శరీరంలో ఎంతటి వేడినైనా క్షణాల్లో తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మిల్క్ షేక్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. న్యాచురల్ కూలెంట్ అయిన కటోరా, సబ్జాలు మరియు కర్బూజాతో చేసిన ఈ హెల్దీ టేస్టీ మిల్క్ షేక్ని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. దీన్ని పిల్లలు, పెద్దలు ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు. కటోరాతో చూపించే ఈ రెండో రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. రాత్రంతా నానబెట్టుకున్న కటోరా, సబ్జా మరియు నిమ్మరసం వాడుతున్నాం. కటోరా మరియు సబ్జా డ్రింక్ ప్రిపరేషన్ కోసం ఒక గ్లాస్లోకి 3 స్పూన్లు రాత్రంతా నానబెట్టుకున్న కటోరా, 1 స్పూన్ నానిన సబ్జా గింజలు, 1/2 స్పూన్ నిమ్మరసం, అలాగే 1 ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అందులో మనకి టేస్ట్కి సరిపడా తేనె యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ సింపుల్ హెల్దీ డ్రింక్ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.